జూన్ మొదటి వారంలో తెలంగాణ కేబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ నెల 30న ఢిల్లీలో కీలక సమావేశం జరగనుంది. ఆ మీటింగ్ లోనే మంత్రివర్గ విస్తరణ అలాగే టీపీసీసీ కార్యవర్గ కూర్పుపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ కనిపిస్తోంది. కేబినెట్ విస్తరణ జరిగితే 2 లేదా 3 మంత్రులకు స్థాన చలనం కలిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే మంత్రులకు సీఎం రేవంత్ డిన్నర్ పార్టీ ఇస్తూ ఉన్నారు. నీతి ఆయోగ్ మీటింగ్ అంశాలను సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో పంచుకున్నారు. అలాగే రైజింగ్ తెలంగాణ 2047 టార్గెట్ గా ముందుకెళ్లేలా ప్లాన్స్ తయారు చేసుకోవాలని సూచించనున్నారు. రేపటి నుండి 2 రోజుల పాటు మంత్రులు అందరూ జిల్లాల పర్యటనలకు వెళ్లనున్నారు అన్న సమాచారం అందుతోంది. రైట్, ఈ డిన్నర్ మీటింగ్ కి సంబంధించిన అప్డేట్స్ అందించడానికి మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ ఉన్నారు. నగేష్, ఇప్పుడు కొంతమందికి ఒకవేళ 30వ తారీఖు కనుక కేబినెట్ కూర్పు కానీ లేకపోతే ఏసీసీ కార్యవర్గం ఉంటే స్థాన చలనం ఉంటుందంటున్నారు. ఏ నేపథ్యంలో ఈ డిన్నర్ మీటింగ్ ఇంపార్టెన్స్ చూడాలి మనం? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2047 తెలంగాణ రైజింగ్ అనే ఇష్యూ పైన కూడా మంత్రులతో చర్చించే అవకాశం కనిపిస్తుంది. మొన్ననే 3 రోజుల క్రితం నీతి ఆయోగ్ కార్యక్రమంలో కూడా ప్రధానితో పాటు పాల్గొన్నారు. అక్కడ జరిగిన చర్చ పైన కూడా మంత్రులతో మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా తెలంగాణలో కేబినెట్ విస్తరణకు సంబంధించి చాలా ఊహాగానాలు ఇప్పటికే చాలా వరకు జరిగాయి. ఇందులో కొత్త మంత్రులకు అవకాశం ఇచ్చేదానిపైన కూడా మంత్రివర్గ సహచరులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనతో అధిష్టానం చర్చించిన విషయాలను కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మంత్రివర్గ విస్తరణ అనేది ఇప్పటికే 15 నెలలు గవర్నమెంట్ పనితీరు అంటే జరుగుతున్న పనితీరు కావచ్చు, గవర్నమెంట్ కూడా నడుస్తున్న వ్యవహారం కావచ్చు, వీటన్నిటిలో కొంతమంది మంత్రులు లేకపోవడం కూడా కొంత ఇబ్బందికరంగా పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ క్రమంలోనే మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా ఇవాళ చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇవాళ మీనాక్షి నటరాజన్ కూడా మాదిగ సామాజిక వర్గానికి చెందిన చాలా మంది నేతలు కలిశారు. తమ సామాజిక వర్గంలో ఖచ్చితంగా మంత్రివర్గంలో స్థానం కల్పించాలని చెప్పి డిమాండ్ చేశారు. అంటే ఇక ప్రేమ్ సాగర్ రావు కావచ్చు, ఇంకా చాలా మంది అంటే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ కావచ్చు, ఇలా యంగ్ ఎమ్మెల్యేస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తాము కూడా కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్ నేతలుగా ఉన్నాం, రకరకాల పదవుల నుంచి ముందుకు వచ్చామని చెప్పి వాళ్ళందరూ మీనాక్షి నటరాజన్ కలిసి చెప్పారు. వివేక్ కావచ్చు, బెల్లంపల్లి నుంచి వినోద్ కావచ్చు, ఇట్లా చాలా మంది నేతలు ఉన్నారు. అంటే ఒక్కొక్క సామాజిక వర్గం నుంచి వాళ్ళ తమ సామాజిక వర్గంలో జరుగుతున్న లోపభూయిష్టం కావచ్చు, లోటు కావచ్చు భర్తీ చేయాల్సిందే కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా వాళ్ళందరూ మీనాక్షి నటరాజన్ కలిసి చర్చించారు. సో ఇవన్నీ విషయాలపైన కూడా తన మంత్రివర్గ సహచరులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. ఈ డిన్నర్ పార్టీ ముఖ్యంగా జూన్ మొదటి వారంలో జరుగుతున్న మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కావచ్చు, అలాగే ఇందులో కొంతమంది మంత్రుల పనితీరు సరిగా లేదన్న విషయం అధిష్టానం దృష్టికి వచ్చింది. అందులో 2-3 మంత్రులు కూడా ఎక్స్పెల్ అవుతారన్న ప్రచారం కూడా ఉంది. వాటికి సంబంధించి కూడా మామూలుగా కొంతమందితోనే మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. ఓవరాల్ గా ఇవాళ జరిగే డిన్నర్ పైన కూడా చాలా మంది కాంగ్రెస్ నేతల్లో ప్రతిపక్ష పార్టీ నేతలు కూడా ఉత్కంఠను రేపుతుంది, ఆసక్తిని కూడా రేపుతుంది. ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి 15 నెలల కాలం గడిచింది కాబట్టి తమ పనితీరును కూడా చర్చించుకునే అవకాశం కనిపిస్తుంది. అంటే ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు కావచ్చు, రకరకాలుగా జరుగుతున్న పనులు కావచ్చు, ఎక్కడ లోపాలు ఉన్నాయా వాటిని సరిదిద్దుకొని ఎలా ముందుకెళ్ళాలి, నెక్స్ట్ లెవెల్లో పార్టీని ఎలా ప్రజల్లోకి తీసుకెళ్లాలి, నెక్స్ట్ వచ్చే జరిగే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా మంత్రులు స్థానికంగా వెళ్లి తమ నియోజకవర్గాలకు వెళ్లడం కావచ్చు, ఇన్ఛార్జ్ మంత్రులుగా ఉన్న జిల్లాలకు వెళ్లడం కావచ్చు, అక్కడ పార్టీని పటిష్టం చేసుకోవడానికి గల చర్యలపైన కూడా మంత్రివర్గ సహచరులతో మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. రైట్ నగేష్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి డిన్నర్ మీటింగ్ చాలా ఉత్కంఠ రేపుతోంది. పార్టీ బలోపేతం, అలాగే నీతి ఆయోగ్ అంశాలు, అలాగే పార్టీని క్షేత్రస్థాయిలో పథకాలన్నీ కూడా తీసుకెళ్లడం లాంటి అంశాలపైన ముఖ్యంగా చర్చించే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా పార్టీ విస్తరణ ఏ విధంగా ఉంటుంది, ఒకవేళ ఉంటే ఎవరెవరికి ఛాన్సెస్ దక్కుతాయి అనే దానిపై కూడా ఉత్కంఠ